మహిళ అంటే ఆదిశక్తిగా కొలుస్తారండి. మహిళ అంటే దేవత స్వరూపం. మహిళ అంటే మన గజవాడ కనకదుర్గంగా చెప్తా ఉన్నా. మహిళలను ముసుగు పెట్టేవాడు ఎవరో బతికినట్టు నీతి చరిత్రలో లేదు. మహిళ అంటే ఏ మహిళ సంఘీభావం చెప్తా ఒక మహిళగా పార్టీలతో దీంతో సంబంధం లేదన్న ఒక మహిళగా వచ్చా డిబేట్ లో కూర్చొని అసభ్యకరంగా మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా పేలుతా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. మీ సాక్షి మొట్టకు వచ్చాం. మీరంత నీతివంతులు అయితే బయటకు రావాలిగా. మూసుకుని ఎందుకున్నారు చెప్పు చెప్పంటారు మహిళలతో. ఖబర్దార్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి కానీ సాక్షి దినపత్రిక కానీ మూసివేయాలి వెంటనే. అసభ్యకరమైన మాట్లాడండి. మన అమరావతి రాజధానికి రాజధాని మన విజయవాడకు కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి కానీ అమరావతి రైతులు 33,000 ఎకరాలు ఎందుకు ఇచ్చారు? అమరావతి రాజధాని బిడ్డల కోసం భవిష్యత్తు కోసం ఇచ్చారు. మీరు అలాంటి వాళ్ళని పట్టుకొని అలా కించపరిచే విధంగా మాట్లాడడం సభ్యత కాదు. ఎందుకంటే మన భవిష్యత్తు రాజధానిలో ఉంది కాబట్టి మీరు ఆ మాటలను వెనక్కి తీసుకుని మీరు చేసిన తప్పులు వెంటనే హోమ్ మినిస్టర్ అంతా మేడం గారు అలాగే రాయపడి శైలజ గారు మీరు వెంటనే వీళ్ళు డిబేట్ లో కూర్చున్న వాళ్ళిద్దరిని మీరు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా తెలుగుదేశం పార్టీ కావచ్చు, మా పార్టీ కావచ్చు, అయినా సరే ఎవరికైనా అన్యాయం జరగకూడదు. మా బాబు గారు కిరణ్ అనే వ్యక్తిని అసభ్యంగా మాట్లాడినందుకు భారతిరెడ్డిని వెంటనే సస్పెండ్ చేశారా లేదా పార్టీ నుంచి? అలానే మీరు బరిదగించి మీ నాలుగులన్నీ కోసేయాలన్నమాట. కోస్తే కానీ ప్రాయశ్చిత్తం ఉండదు. మీరు తెలుసుకోండి. ఇప్పటికైనా ఆడవాళ్ళ జోలికి రావద్దండి. వస్తే ఆదిపరాశక్తిలాగా మీ సోలం దించుతామని చెప్పేసి మీ గొంతుల్లో ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా.